ఈ రోజుల్లో అండి కొన్ని రకాలైన సరుకులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా కాలం నిల్వ ఉంటాయన్నమాట. మనం బయట తెచ్చుకుని మనకి టైం లేనప్పుడు బయట పెట్టుకుంటే తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలాంటి వాటిల్లో నేను కొన్ని సరుకుల్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదివరకట్లాగా ప్యూర్ ఆర్గానిక్ కాదు కాబట్టి కొన్ని రకాలవి తొందరగా మందుల వల్ల వాటి వల్ల గాలి లేదా వాతావరణం వల్ల తొందరగా పాడైపోతాయి. కాబట్టి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఎక్కువ కనుక మనం తెచ్చుకున్నట్టయితే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా కాలం నిలువ ఉంటాయండి. వాటిల్లో వచ్చేసి ధనియాలు తొందరగా పురుగు పట్టిపోతుంటాయి చూడండి. వేయించి పెట్టుకుంటేనేమో ఆ ఫ్రేగ్రెన్స్ వేరేగా ఉంటుంది. కొన్ని రకాల కూరల్లో మనము దంచి వేస్తుంటాం చూడండి, సొరకాయ, పొట్లకాయ ఇలాంటి వాటికి కొంచెం పచ్చి ధనియాలు వేయించి పోపులో వేసి చేస్తుంటాం కదా. అలాంటి వాటికి ధనియాలు ఇలా ఫ్రెష్గా ఉండాలంటే చాలా కాలం నిలవ ఉండడానికి ఇవి ఫ్రిడ్జ్లో పెడితే అసలు ఎన్ని రోజులైనా ఇలానే ఉంటాయండి. అసలు పాడవవు, వీటి సువాసన కూడా పోదు. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు కూడా అండి. అప్పుడప్పుడు పల్లీలు పాడైపోయి పాత వాసన వచ్చేసి ఆ టేస్ట్ కూడా పాడైపోతుంది. పల్లీలు వచ్చేసి డైలీ ప్రతి దాంట్లో ఇడ్లీ, దోశ, చట్నీ కానీ సౌత్ ఇండియన్స్కి అయితే ఇంకా ఎక్కువ వాడుతుంటాం కదా. అలాంటి వాటికి పల్లీలు చాలా ఇంపార్టెంట్ అయినాయి. కాబట్టి వీటి సువాసన అలానే ఫ్రెష్గా ఉండాలంటే ఇవి కూడా ఖచ్చితంగా వీటిల్లోనే ఉండాలండి. ఫ్రిడ్జ్లో ఉంటే కనుక చాలా కాలం నిలవ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నువ్వులండి. నువ్వులు కూడా చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి. బయట పెడితే పురుగులు వచ్చేస్తుంటాయి. చాలా కాలం అయిన తర్వాత చూస్తే ఆ డబ్బాల్లో పురుగులు పాకుతూ ఉంటాయి. మీరు చూసే ఉంటారు. అలాంటి వాటి కనుక మనం అవాయిడ్ చేయాలంటే ఈ నువ్వులు చాలా బాగా పనిచేస్తాయండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక ఈ నువ్వులు ఎంతకాలమైనా మనం ఇలానే ఫ్రెష్గా వాడుకోవచ్చు. కొంతమంది వేయించుకుని కూడా పెట్టుకుంటారు కానీ కొన్నిటికి పచ్చి నువ్వులే వాడుకోవాలి. అలాంటి వాటికైతే మరి పనికిరాదు. కాబట్టి నువ్వుల్ని కూడా ఫ్రిడ్జ్లో పెడితే అలానే ఫ్రెష్ ఉంటాయండి. ఇంకోటి వచ్చి చింతపండు అండి. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఒక్కొక్కసారి డబ్బా ఓపెన్ చేయగానే పురుగులు ఎగిరిపోతూ ఉంటాయి. అలా అంతా అంటే కొంతమందికి ఏంటంటే ఊళ్ళల్లో పొలాలు అవి ఉన్న వాళ్ళకు కూడాను చక్కగా వాళ్ళు ఎక్కువ కాలం నిల్వ పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అలా పెట్టుకుంటే ఆ ఫ్రెష్నెస్ అలానే ఉంటుంది. ఎంత కాలమైనా కూడా ఈ చింతపండు అలానే ఫ్రెష్గా ఉంటుంది. జ్యూస్ కూడా ఎక్కువ వస్తుందండి. కొంచెం నీళ్ళలో, గోరువెచ్చటి నీళ్ళల్లో కానీ లేదా చల్ల నీళ్ళలో అయితే ఎక్కువసేపు నానబెట్టుకుంటే బోల్డ్ గుజ్జు వస్తుందండి. వీటికి అలానే ఫ్రెష్గా ఉంటుంది. ఆ కొత్తదనం పోకుండా ఉంటుంది. సో అలానే ఉండిపోతుంది చాలా కాలం. సో నిలవ పెట్టుకున్న వాటిలో చింతపండు ఒకటి. నెక్స్ట్ పచ్చిశనగలండి. పచ్చిశనగలు కూడా చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి కదా మనం తెచ్చుకున్నప్పుడు. చాలా వాటికి పచ్చిశనగలు యూస్ చేస్తుంటాం. స్ప్రౌట్స్ కానివ్వండి లేదా చనా మసాలా, వీటన్నిటికీ మనం చపాతీల్లో, కూరలకి వాటికి కూడా యూస్ చేస్తుంటాం కదా. అవి కూడా తొందరగా పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా కాలం ఉంటాయి. అండ్ బొంబాయి రవ్వ కూడా అండి. చాలామంది వేయించి పెట్టుకుంటారు కదా. వేయించి పెట్టుకునే టేస్ట్ వేరు. కొన్నిటికి పచ్చిగానే మీరు వాడాలనుకోవాలి లేదా మీకు వేయించుకునే టైం లేదు. ఇవన్నీ తెచ్చినవన్నీ ఎండలో పోసుకొని డబ్బాల్లో పెట్టుకుని మళ్ళీ గాలిపోకుండా ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకొని మళ్ళీ మనకు అంత టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే కనుక సింపుల్గా మీరు వాడుకున్నంత తీసుకుని చిన్న డబ్బాల్లో పెట్టుకుని తత్తిమావన్నీ చక్కగా ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకున్నారంటే చాలా కాలం నిలవ ఉంటాయన్నమాట. ఇవి ఇలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారంటే ఇవాళ రేపు సన్న ప్లేస్ ఆక్యుపై చెయ్యని వస్తున్నాయి కదండి డబ్బాలు. అలాంటివి కనుక మీరు కొనుక్కున్నారంటే ఎక్కువ కాలం నిలవ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇంకా వీటితో పాటు అండి మనం వాము, ఎక్కువగా పాడైపోయే పదార్థాల్లో వాము కూడా అప్పుడప్పుడు పాడవుతూ ఉంటుంది, పురుగులు వస్తూ ఉంటాయి. ఇంకా వీటిల్లో అండి అలచందలండి. అలచందలు కూడా చాలా తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి కదా. అలచందలు, ఆ తర్వాత జీలకర్ర కూడా ఫ్రెష్గా అలానే ఉంటుందండి. మంచి ఒక సువాసన వస్తూ ఉంటుంది జీలకర్ర. మీరు ఫ్రిడ్జ్లో పెడితే కనుక అదే సువాసన చాలా కాలం ఉంటుందన్నమాట. ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. ఈ అలచందలు అలాంటి స్ప్రౌట్స్ పెట్టుకుంటే కూడా తొందరగా పురుగులు పట్టవు. వీటిల్లో అండి ఎక్కువ కాలం ఇప్పుడు మనం చిన్న ఫ్యామిలీ అయితే సరిపడా తెచ్చుకుంటేనే యాక్చువల్గా బెస్ట్. కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు లేదా మిగిలిపోయినవి ఇంట్లో ఎంత కావాలో అంత చిన్న చిన్న బాటిల్స్లో పోసుకొని అదంతా మీరు ఇందులో పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలం నిలవ ఉంటాయన్నమాట. ఇంకా వీటిల్లో ఫ్రిడ్జ్లో చాలా పెట్టుకునే ఐటమ్స్ ఇంకా చాలా ఉంటాయండి. కానీ అన్నీ మనం ఫ్రిడ్జ్కే వాడుకుంటే కనుక మనకి సరిపోవు. ఇగోండి
సోంపు కూడా అప్పుడప్పుడు పెట్టుకోవచ్చండి. ఇవన్నీ కూడా అండి ఎక్కువ పురుగు పట్టేవి, తొందరగా పాడైపోయేవి, ఫ్రేగ్రెన్స్ పోయేవి, అవి కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. అలాగే వీటితో పాటు పిండ్లలో మైదా ఒకటండి. మైదా పెట్టుకోవచ్చు, బియ్య పిండి పెట్టుకోవచ్చు, కార్న్ఫ్లోర్, ఎస్పెషల్లీ కార్న్ఫ్లోర్. మీకు ఫ్రెష్నెస్ అలానే ఉండాలనుకునే ఏ పిండి అయినా చాలా రోజులు పాడైపోదండి. బయట పెడితే కనుక కొత్తదనము ప్లస్ సువాసన అంతా పోతుంది కాబట్టి పెట్టుకోవచ్చు. అండ్ కారం కూడా అండి, ఫ్రెష్ కారం కనుక మీరు తెచ్చుకొని కొట్టించుకొని అలా బయట పెట్టుకుంటే వాటికి రంగు అది మారుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా తెచ్చుకొని మీరు వాడుకునేంత ఇలా డబ్బాలో పోసుకొని తత్తిమాది కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అలానే ఉంటుంది. వీటితో పాటు కసూరి మేథి కానివ్వండి, ఈ మనం రెగ్యులర్గా వాడుకునే మసాలా దినుసులు కానివ్వండి అలానే ఉంటాయన్నమాట. అండ్ వీటితో పాటు ఊరగాయలండి ఫ్రెష్గా అలానే ఉంటాయండి. ఆవకాయలు, మాగాయలు. అండ్ ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన ఫస్ట్ పచ్చడి ఏంటంటే కొరివి కారం. అదే పండు మిరపళ్ళ పచ్చడి అంటారు కదండి, అది ఖచ్చితంగా. ఇది వచ్చేసి కర్డ్ అనమాట, కర్డ్ ఇది. అండ్ ఫ్రిడ్జ్లో అయితే ఇవి పెట్టుకున్నారనుకోండి, నాకు అమ్ముల ఉసిరికాయ కానివ్వండి, నిమ్మకాయ కానివ్వండి, ఆవకాయ, మాగ, ఇవన్నీ కనుక మీరు కొంచెం కొంచెం క్వాంటిటీ పెట్టుకునేటట్టయితే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవడానికి చిన్న చిన్న జాడీల్లో తీసుకొని తత్తిమావి బిగ్ కంటైనర్స్లో ఇట్లా చక్కగా టప్పర్ వేర్ వస్తున్నాయండి. అవి స్మెల్ రావు, పాడవవు, ఆ ఫ్రెష్నెస్ అలానే ఉంటుంది. చక్కగా ఇది పెట్టుకున్నారంటే ఇలానే ఉంటాయి అనమాట. ఊరగాయలు కూడా ఎంత కాలమైనా నిలవ ఉంటాయి. అండ్ మీరు మీకు అందరికీ వీటి గురించి చాలా వీడియోస్ చేసి ఉండొచ్చు కదా చాలా మంది. బట్ ఈ కొత్తిమీర, కరివేపాకు ఉంటాయి చూడండి, ఇది నేను 1 వీక్ పైనే అయిందండి తీసుకొచ్చి. ఇంకోండి 1 వీక్ పైనే అయింది. స్టీల్ డబ్బాలండి. మన పిల్లలు ఇదివరకు బాక్సులు వాడేవాళ్ళం చూడండి, ఎన్ని రకాల ప్లాస్టిక్ బాక్సెస్ వచ్చినా కూడా వీటిల్లో పెడితే మాత్రం ఉన్న ఈ ఫ్రెష్నెస్ అసలు ఎక్కడ రాదండి. చాలా బాగున్నాయి ఇవి వీటిల్లో పెట్టుకుంటే బాగుంటాయి. స్టీల్ బాక్సెస్లో స్టోర్ చేసుకుంటేనే బాగుంటాయి. ఇగోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన కరివేపాకు, ఎస్పెషల్లీ స్టీల్ బాక్స్ అని చెప్పాను కదండి, స్టీల్ బాక్స్లో పెట్టినవైతే ఇలా ఫ్రెష్గా ఎన్ని రోజులైనా ఎక్కువ, మామూలుగా పెట్టిన కవర్స్లో వాటికన్నా కూడా ఇలా పెట్టుకుంటే మాత్రం చాలా ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను చూడండి మీకు ధనియాలు ఇలా స్టోర్ చేసుకోవాలని. ఇది ఎయిర్ టైట్ కంటైనర్ అండ్ అస్సలు ప్లేస్ ఆక్యుపై చేయదండి. జస్ట్ 2 ఇంచెస్ కూడా పట్టదనమాట. ఇంతే ఉంటుంది ఇది. మీరు కనుక చూసారంటే ఇంత ప్లేసే ఆక్యుపై చేస్తుంది. ఇలాంటివి దాదాపు బోల్డ్ అన్ని పడతాయి అన్నమాట ఈ వీటిల్లో, ఈ ర్యాక్స్లో. సో ఇవాళ రేపు ఫ్రిడ్జ్లో ఎక్కువ పళ్ళు, కొత్తిమీర, కరివేపాకు అలాంటివి కొత్తిమీరకి వాటికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ పండ్లకైతే చక్కగా ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొచ్చి అవి పెట్టుకుంటేనే బాగుంటాయి. సో చాలా ఇవాళ రేపు ఫ్రిడ్జ్ చాలా యూస్ఫుల్ కాబట్టి ఇలాంటి వస్తువులు ఎక్కువ పెట్టుకున్నామంటే తొందరగా అస్సలు పాడవకుండా ఉంటాయి. ఊరికే నిన్న ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తున్నానండి. నేను యాక్చువల్గా బయట పెట్టుకోవాలి. ఇవి ఖర్జూరాలు కూడా అండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే గట్టిగా అయిపోయి అసలు తీయటానికి కూడా రావన్నమాట. ఇవి బయట పెట్టుకుంటే చక్కగా మనం జ్యూస్లో వేసుకోవాలన్నా రెగ్యులర్గా తినాలన్నా కూడా బాగుంటాయి. సో ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. అండ్ ఈ లెమన్ అవి పెట్టుకునేటట్టయితేనండి, నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగేసి తుడిచేసి కొంచెం పైన నూనె రాసేసి పెట్టుకుంటే ఇవి కవర్లో పెట్టుకోకపోయినా కూడా 10 రోజులు 15 రోజుల వరకు కూడా అస్సలు పాడవండి. చక్కగా కొంచెం కొబ్బరి నూనె రాసి పెట్టుకున్నారంటే చాలా ఎక్కువ కాలం అండ్ ఫ్రెష్గా నిలవ ఉంటాయి. మనకి లెమన్ ప్రతిరోజు యూస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ తోటి లెమన్ కూడా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయన్నమాట.